ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి 2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిందల్లా ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా. మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పిచ్చి ఆరోపణలకు చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి.